నాకు 60 సంవత్సరాలు వచ్చింది. ఆ రోడ్డు గురించి అన్ని సంవత్సరాల నుంచి అట్నే ఉండిపోతుంది. ఎవరొచ్చినా చేస్తా ఉంటమే గానీ ఆలోచనొచ్చింది, ఈ ఆలోచన వచ్చేటప్పుడు మాట్లాడటం, పోవటం. తర్వాత పట్టించుకునేవాళ్ళు లేపాయె. ఎంతకాలం నుంచి చూసినా ఓడన మందు తాగినోళ్ళు ఎంత సేపట్లో ఎద్దుల బళ్ళు కట్టుకొని పోయి, మోటార్ సైకిల్ మీద వేసుకొని పోయి కొంచెం దంగమేసి పాడు దిగ్గి అట్ట బాగా తెలిగి చచ్చిపోవటం, అటెనికి తీసుకురావటం, ఆ రకంగా జరుగుతుంది. ఎంతకాలం నుంచి చూస్తున్నా ఇది ఇంతే జరుగుతుందన్నమాట మాకు. దీనికోసం చాలా 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 సార్లు గుంటూరు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. చాలా సార్లు చాలా చాలా ప్రయత్నాలు చేసాం. అయినప్పటికీ ఇంతవరకు ఏం జరగలేదు. ఇప్పుడే ఈ ఊరికి రోడ్డు శాంక్షన్ అయ్యింది అని చెప్పి మాత్రం వార్త అయితే తెలిసింది. దానికోసం కూడా మా ఎమ్మెల్యే గారి దగ్గరికి, ఎంపీ గారి దగ్గరికి వెళ్ళాము, కలిసాము. వాళ్ళు సానుకూలంగా స్పందించి మాకు రోడ్డు ఏర్పాటు చేస్తామని చెప్పి మాట ఇచ్చున్నారు. వాళ్ళ చొరవ వల్ల ఎట్టకేలకి వాళ్ళకి రోడ్డు శాంక్షన్ కావడం అనేది మా ఊరి గ్రామ ప్రజలు అందరూ కూడా సంతోషపడాల్సిన విషయం. సంతోషపడుతున్నారు బాగా. ఆయన ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఫస్ట్ ఎలక్షన్ కోసం వచ్చినప్పుడే మాట తీసుకున్నాము. మాట ప్రకారం మాకు చేశారు. చాలా సంతోషం. ఆయనతోటి ఆయనకి ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటాం మా ఊరు గ్రామస్తులం అందరం కూడా. నాకు 47 సంవత్సరాలు. ఈ 47 సంవత్సరాలు నాకు బాగా గుర్తున్నాయని అంటే కన్నెకంటి హనుమంతు గారు పుట్టిన గడ్డ మించాలపాడు గ్రామం. స్వతంత్రం పోరాడి తెచ్చిన తర్వాత కూడా ఈ 47 సంవత్సరాల క్రితం మించాలపాడు గ్రామాన్ని అభివృద్ధి చేసిన నాయకులు ఎవరు లేరు. జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు ఎలక్షన్ టైంలో మించాలపాడు గ్రామానికి ఒక హామీ ఇచ్చారు. మేము కంపల్సరిగా మీ మించాలపాడు గ్రామాన్ని రోడ్డు అభివృద్ధి చేస్తాను అని హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారం మేరకు ఎమ్మెల్యే గారు చేపించి ఈ రోజు 2,36,00,000 మించాలపాడు గ్రామానికి కేటాయించి రోడ్డు మార్గం చేశారు. ఆయనకి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. దాదాపు 75 సంవత్సరాలు అవుతుంది. పుల్లరి ఉద్యమ నాయకుడు కన్నెకంటి హనుమంతు పుట్టిన గడ్డ ఇది. పల్నాడు ప్రాంతం ఆ రోజు అటు పన్నులు కట్టలేక రైతులు ఇబ్బంది పడుతుంటే దానికి ఉద్యమం చేసి ఈ రోజు కూడా ఎన్నో సందర్భాల్లో మేము పోరాటం చేసాం. చాలా విధాలుగా అందరి దృష్టికి ఏ అధికారి కూడా పట్టించుకున్న దాఖలాలు ఇంతవరకు అయితే లేవు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు లావు శ్రీ కృష్ణదేవరాయలు గారు, మాచల్ నియోజకవర్గ శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు చొరవతో ఈరోజు మాకు మొన్న స్టేట్ వైడ్గా రిలీజ్ చేసిన లిస్టులో మా రోడ్డు శాంక్షన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. అంటే సంగతనే మా కాలు బోలిరిగినా కాడమడిచి కనలేకపోయినా మంచాలతో ఎత్తుకొని పోవటమే. మాకు దోవ అంటే ఇది కాకుండా పోతుంది. ఓడిని అడిగినా పారట్టోళ్ళ మీద చెప్పిపోతున్నారు. బెమ్మారెడ్డి ఎమ్మెల్యేలు, మన ఎంపీ గారు, మన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళంతా ఈ బెమ్మారెడ్డి గారికి సకల వందనాలు. ఈ రోడ్డు శాంక్షన్ అయినందుకు మేము ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి. ఈ ప్రభుత్వంలో మేము లబ్ధి పొందినందుకు ఎంతో సంతోషిస్తున్నాం. ప్రభుత్వం వచ్చినాక మించాలపాడికి 60-70 సంవత్సరాలు ఏ ప్రభుత్వం వచ్చినా చేత కానీ ప్రభుత్వాలు వచ్చినా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక మించాలపాడికి పూర్వయంగా తార్ రోడ్డు పోస్తున్నారు. శాంక్షన్ అయినది. నమస్కారం అండి. మా ఈ ఊరికి మించాలపాడుకు నాకు 50 సంవత్సరాలు వచ్చినాయి. ఈ ఊరికి రోడ్డు అంటే ఇంతవరకు ఎరగం. ఇప్పుడే శాంక్షన్ అయిందంట. దీనికి డబ్బులు శాంక్షన్ అయ్యి రోడ్డు పోతే ఇంకా మహాత్మ పుణ్యమండి. ఈ ఊరికి ఇంతవరకు లేదు కాబట్టి ఇప్పుడు రోడ్డు వచ్చినందుకు చాలా సంతోషం కలుగుతుంది. 20 సంవత్సరాల నుంచి వెనకబడిపోయి 20 సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తుంటే ఈ వాటికి మనకు రోడ్డు వచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ రోడ్డు ఎన్ని ఎన్నికలు వచ్చినా ఎంతమంది ఓట్లు వేసినా గానీ ఎవరు మాకు సహాయం చేయలేదండి. ఊరి నుంచి మేము ఎక్కడికైనా వెళ్ళాలన్నా రావాలన్నా కానీ రాకపోకలకి చాలా ఇబ్బందిగా ఉంది. పిల్లలైనా కానీ పెద్దలైనా కానీ స్కూల్కి పోవాలన్నా ప్రెగ్నెన్సీ వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ ఇబ్బందిగా బాధపడుతూనే ఉన్నారు. కాకుంటే ఈ పార్టీలో ఈ కార్యక్రమంలో దీనికోసం మేము పాల్గొని ప్రభుత్వంలో మాకు ఈ రోడ్డు వచ్చినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. మాకు బాగా సంతోషంగా ఉంది. ప్రయోజనం ఏందండి? ప్రయోజనం అంటే ఏంది? మాకు ప్రాణం వచ్చినట్టు రోడ్డు వచ్చినట్టు లేదు. మాకు పోయిన ప్రాణం వచ్చిందేమో అనిపిస్తుంది. అంత సంతోషం అనిపిస్తుంది. మహానుభావుడు మహారాజు స్వాతంత్ర్యం వచ్చి దగ్గర 85 సంవత్సరాలు అవుతున్నా కానీ ఆ 85 సంవత్సరాల బ్రిటిష్ పరిపాలన చేస్తుండగా కానీ ఇది రోడ్డు అనుకున్నాడు, దారి అనుకున్నాడు లేడు. మహారాజు ఎట్లా బుద్ధి పెట్టిందో, ఆయన్ని ఎట్టా పొగడాలనో ఆయన్ని ఎట్టా పిలవాలనో మాకు అర్థం కావటంలా.